రైట్ ఇక డీటెయిల్స్కి వెళ్తే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ మహిళా నేతలు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీ కవిత కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ అన్ని రంగాల్లో పురుషులతో పాటు మహిళలకు కూడా సమాన హక్కులు కల్పించాలని, ప్రారంభమైన పోరాటంలో అనేక సమస్యలు పరిష్కారం అయినప్పటికీ నేటికి కొన్ని విషయాల్లో పురుషులు ఆధిపత్యం కొనసాగుతుందన్నారు. రానున్న రోజుల్లో మహిళలు మరింత పురోగతి సాధించాలని కవిత కోరారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కవితక్క, జై కవితక్క, మహిళల ఐక్యత, మహిళల ఐక్యత, జై తెలంగాణ, జై తెలంగాణ. మమ్మల్ని గుర్తు చేసుకుంటారు, కానీ ఇదే విధంగా ఇదే రీతిగా సంవత్సరం అంతా కూడా మా ఆడబిడ్డల్ని గుర్తుపెట్టుకోవాలని మా అన్నదమ్ములకు మా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకోసం అంటే మనందరికీ తెలుసు, ఆడపిల్ల పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు తన గురించి ఆలోచించకుండా పిల్లలు ఎట్లా, భర్త ఎట్లా, ఇల్లు ఎట్లా అన్నటువంటి విషయాలే ఆలోచిస్తుంది. ఒక్క 2 రూపాయలు ఆడబిడ్డ సంపాదించుకుంటుందంటే ఏం ఆలోచన చేస్తుంది? నా కొడుకునే స్కూల్లో వేయాలి, నా బిడ్డనే స్కూల్లో వేయాలి, ఏం వీళ్ళకు నెక్స్ట్ చదువు ఎట్లా చెప్పాలి, మంచి ఉద్యోగం ఎట్లా రావాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది. అదే ఒక మగవాడికి 1000 రూపాయలు అదనంగా వస్తే పార్టీ ఎక్కడ చేసుకోవాలి, దోస్తులతో ఏడకు పోయి దావత్ చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది. అవునా కాదా? అంటే ఆడబిడ్డలకు ఎప్పుడైనా కూడా ఇంట్రెస్ట్ పిల్లలు, ఇల్లు, భర్త, సమాజము వీటి మీద ఎక్కువ ఉంటుంది. అది మనందరికీ తెలిసిన విషయం. అందుకోసమే ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, మహిళా నాయకులుగా ఇంతమందిని మనందరం ప్రయత్నం చేసినా దేనికోసం ప్రయత్నం చేస్తాం? ప్రతి ఆడబిడ్డకు ఒక 2 రూపాయలు అదనంగా ఇన్కమ్ రావాలని ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వచ్చే 2 రూపాయల ఇన్కమ్ ఆడబిడ్డలు ఆ ఇంటి కోసం వాడతారు, ఆ సొసైటీ కోసం వాడతారు, తద్వారా ఆ సొసైటీ బాగుపడుతుంది అనే ఉద్దేశంతోనే ఆలోచన చేస్తాం. అయితే దాంతోనే సరిపోదు. మనం ఏం కోరుకుంటున్నాం? ఇవాళ మహిళలందరం కూడా ఇది ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒకసారి మన ముందున్నటువంటి ఆడబిడ్డలు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు అవి కూడా గుర్తు తెచ్చుకోవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది వచ్చిందంటేనే ఎందుకు వచ్చింది? ఒకటే కంపెనీలా ఒక మొగాయన పనిచేస్తుంటారు, ఒక లేడీ పనిచేస్తుంటారు, కానీ ఇద్దరికి సమాన జీతం ఇయ్యరు, ఇద్దరికి సమానంగా పని గంటలు ఉండవు. దానికోసం లొల్లి బయలుదేరింది ఎక్కడ? అమెరికాలో చాలా ఏండ్ల కిందట. ఆ లొల్లి బయలుదేరి ఇద్దరికి సమాన వేతనం ఇవ్వాలనేటటువంటి గొడవ దగ్గర నుండి అన్నిట్లో మరి మహిళలకు సమానత్వం రావాలనేటటువంటి ఒక చైతన్యం మనందరికి కూడా వచ్చింది. అది డబ్బు విషయం కావచ్చు, గౌరవ విషయం కావచ్చు, కుటుంబంలో ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది ఆడబిడ్డలు నాకు తెలుసు, చాలామంది ఆడబిడ్డలు బాధపడుతూ ఉంటారు. దేనికోసం? ఒకవేళ నా కడుపున ఒక కాయ కాస్తే ఆ బిడ్డకు ఏం పేరు పెట్టుకోవాలనేటటువంటి అధికారం చాలా ఇండ్లలో ఆడవాళ్ళకు ఉండదు. ఎవరు పెడతారు? భర్త పెడతాడు, లేకపోతే అత్తమామ పెడతారు, లేకపోతే ఇంకొకరు పెడతారు. అంటే శరీరం నాది, బిడ్డ నాది, నిర్ణయం మాత్రం నాది కాదు అనేటటువంటి బాధ చాలా మంది ఆడబిడ్డలకు కూడా ఉంటుంది. దీని మీద ఇక్కడనే కాదు, మన భారతదేశంలో, మన తెలంగాణలో అనుకోవద్దు మీరు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం కన్నా ఒక 100 ఏండ్లు ముంగటికి అమెరికా ఉంటుందని అనుకుంటాం మనం. అమెరికాలో కూడా అదే పరిస్థితి. శరీరం నాది, బిడ్డ నాది, పేరు పెట్టే అధికారం మాత్రం నాది కాదు. ఈ చర్చ అంతటా జరుగుతున్నది, ఇక్కడనే కాదు. అదేవిధంగా హక్కుల కోసం నా బిడ్డను ఏ స్కూల్లో వేయాలి నిర్ణయం నాకు ఉండదు, నా బిడ్డను ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలి నిర్ణయం